భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఒకే నెలలో 3 ప్రయోగాలకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అత్యంత బరువైన ఉపగ్రహాలు పంపేందుకు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తోంది ఇస్రో. మే నెలలో నిర్వహించే ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఏకకాలంలో 104 ఉపగ్రహాలను దిగ్విజయంగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో విజయ పరంపర కొనసాగించే దిశగా దూసుకుపోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. జిఎస్ఎల్వి F-09 వాహన నౌకను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. మే 5న జరిపే ప్రయోగం ద్వారా 2.2 టన్నుల బరువైన సార్క్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనుంది. షార్లో పిఎస్ఎల్వి C-38 అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన కార్టోసెట్ 2E ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. మే 25న వాహన నౌకను ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పటినుంచో లక్ష్యంగా పెట్టుకున్న జిఎస్ఎల్వి మార్క్ 3D1 వాహన నౌకను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మే 31న నిర్వహించనున్న ప్రయోగం ద్వారా షార్ నుంచి మొదటిసారిగా 3200 కేజీల బరువైన GSAT-19 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం బరువైన ఉపగ్రహాల ప్రయోగానికి అమెరికా, రష్యా, చైనా దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతమైతే బరువైన ఉపగ్రహాలను సొంతంగా కక్షలోకి ప్రవేశపెట్టగలిగే సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ఇన్సాట్-4 తరహా ఉపగ్రహాలను కక్షలోకి అవలీలగా ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇస్రోపై పడుతున్న 400 కోట్ల రూపాయల భారం తగ్గనుంది. అంతేకాకుండా ఇతర దేశాల ఉపగ్రహాలు ప్రయోగించడం ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడనుంది.